వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. ఇక్కడ నిన్నటితో ఎలక్షన్స్ ముగిసినాయి. బ్రహ్మాండంగా ఓటింగ్ శాతం అంటే 30 నుండి 71 వరకు, అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఓటింగ్ శాతం వచ్చింది. సిటీలను అయితే 40%కే పరిమితమైపోయింది. 39-40%. కొన్ని ప్లేసులలో ఇంకా తగ్గిపోయింది. అంటే వాస్తవానికి చాలామంది చాలా సర్వేలు చెప్తూ ఉన్నారు. ఒకరేమో, నేను గతంలో కూడా మాట్లాడినా, ఏమనంటే ఈ బీజేపీ అభిమానులు ఏమో బీజేపీ ఫేవర్లో చెప్తూ ఉంటారు, కాంగ్రెస్ అభిమానులు కాంగ్రెస్ ఫేవర్లో చెప్తూ ఉంటారు, బీఆర్ఎస్ అభిమానులు బీఆర్ఎస్ ఫేవర్లో చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ మ్యాక్సిమము తెలంగాణ స్టేట్లో వ్యక్తులను చూసినట్లు మాత్రం రిపోర్టు మనకు వచ్చింది. వ్యక్తులను చూసే వేసింది, పార్టీలను కాదు. పార్టీలు కొంతవరకు ప్రభావం చూపించొచ్చుగాక, కానీ వ్యక్తులను బట్టి ఇలా లోక్సభ ఎన్నికలు అనేటటువంటివి జరిగినాయి. ఇది నిజం. ఎందుకోసమంటే ప్రజలు, ఓటర్లు ప్రతి ఒక్కరూ కూడా చైతన్యవంతులై అసలు ఎవరికి వేయాలా, ఎందుకు వేయాలా అనేటటువంటి ఆలోచన వాళ్ళ లోపల కలిగింది, ప్రతి ఓటర్ లోపల. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా కొన్ని ప్రాంతాలలో ఎస్సీలు, ముస్లిమ్స్, ఎస్టీలు మ్యాక్సిమము కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం జరిగింది. కొంత బీజేపీకి అయినా, కొంత బీఆర్ఎస్కి అయినా, కానీ పూర్తిగా 99% ముస్లింలు, ఎస్సీలు, ఎస్టీలు మేజర్గా కాంగ్రెస్ పార్టీకి వేయడం జరిగింది. ఇది వాస్తవం. ఇలాంటి కోణంలో చూడాలి ప్రతి ఒక్కరు. బీసీలలో కూడా కేవలము యూత్ మాత్రమే బీజేపీకి అనుబంధంగా బీజేపీకి ఓట్లేయడం జరిగింది. కొంత దాంట్లో పర్సెంటేజ్ వాళ్ళ అమ్మలనో నాన్నలనో లేకుంటే అమ్మమ్మలనో నాన్నమ్మలనో కొంత ప్రభావం చూపే అవకాశం ఉన్నది, వీళ్ళు మోటివేట్ చేసి బీజేపీకి వేయమని చెప్పడం పట్ల. కానీ ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం వ్యక్తులను బట్టి మాత్రమే ఓటింగ్ జరిగింది. ఇది వాస్తవం. ఎందుకంటే చాలామంది ఏమంటున్నారంటే ఇది ఇక్కడ జీలిపోయింది, అది అక్కడ జీలిపోయింది, ఇది ఇట్లా అయింది, అది అట్లా అయింది అని అసలు ఎన్నో కథలు చెప్తా ఉన్నారు. కొందరేమో బీజేపీ 14 సీట్లు వచ్చేస్తుందని చెప్పేసి కొందరు చెప్తా ఉన్నారు, కొందరేమో కాంగ్రెసు 14 సీట్లు వచ్చేస్తాయని చెప్పేసి కొందరు అంటా ఉన్నారు. ఇక్కడ మనము గమనించవలసింది ఏంటంటే ప్రతి పార్టీకి పెరుగుతుందే తప్ప తగ్గడం అనేటటువంటిది ఉండదు. జనరల్గా బీజేపీ గతంలో 4 సీట్లు ఉన్నాయి. 4 సీట్లలో 1 సీటు మాత్రము కొంచెం అహంకారంతో ఉన్నటువంటి వ్యక్తి అనేటటువంటి భావనతో ఆయనకు ఆల్రెడీ మైనస్ కావచ్చు, కానీ మిగతా 3 ఖచ్చితంగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ 3తో పాటు ఇంకా దాంట్లో 3, 4 యాడ్ అయ్యేటటువంటి అవకాశం కూడా బలిష్టంగా ఉంటుంది. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓసీ, అదేవిధంగా ముస్లిం మైనార్టీ సోదరులు అంతా కూడా కాంగ్రెస్ వైపు వేసినట్లు మనకు రిపోర్ట్ తెలుస్తూ ఉంది. అలాంటప్పుడు కాంగ్రెస్కు ఎన్ని సీట్లు వస్తాయి? బీఆర్ఎస్ ఆల్రెడీ పని అయిపోయింది. 1 వస్తే రావచ్చు, లేకపోతే రాకపోవచ్చు. 0 గుండు 0 బీఆర్ఎస్. దానికోసం మనం మాట్లాడడం కూడా వేస్ట్. ఎనాలిసిస్లో అంటే దాంట్లో ఒక్కొక్కసారి త్రిముఖ పోటీ ఉన్నా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వచ్చేటటువంటి అవకాశం ఉండదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యలో, సెంట్రల్ పార్టీల మధ్యలో మాత్రమే ఆల్రెడీ ఓటింగు కొనసాగింది, జరిగింది. ఓటర్స్ కూడా అలాగే వేసారు. చాలా మట్టుకు చాలామంది రకరకాల రిపోర్ట్లు చెప్పి
మైండ్, పబ్లిక్ మైండ్ కావచ్చు, లేదా మేధావుల మైండ్ కావచ్చు, కొంచెం ఇబ్బంది పెడతా ఉన్నారు. అదేవిధంగా అంటే సందిగ్ధంలో అయ్యో నేను చెప్పింది కరెక్ట్ కాదా, నేను ఈ రిపోర్ట్ చూసిన, నేను వాళ్ళని అడిగిన, నేను వీళ్ళని అడిగిన, ఇవన్నీ కూడా ఒక అంటే ఎవరి సర్కిల్ వాళ్ళకు ఉంటుంది, ఎవరు అడగవలసినటువంటి వాళ్ళని అడుగుతూ ఉంటారు. అది ఎంత అడిగినా రిపోర్టు తెలంగాణలో మాత్రం 100% కాంగ్రెస్ పై చేయి ఉన్నట్లు మాత్రమే మనకు సర్వేలో తెలుస్తూ ఉంది. ఎందుకంటే నేను గతంలో మొట్టమొదటిసారిగా నేను పెట్టినప్పుడు అప్పుడు చేసినటువంటి సర్వే 7-7 అంటే బీజేపీ 7, కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 2, ఎంఐఎం 1 అని నేను చెప్పడం జరిగింది. అది కాస్త ఒక 15-20 రోజుల వ్యవధిలోనే అది మారిపోయింది. గ్రాఫ్ మారిపోయి 8/8, 8/8, 1 ఎంఐఎం, మొత్తం 17, 8 బీజేపీకి, 8 కాంగ్రెస్ అనేటటువంటిది చెప్పడం కూడా నేను జరిగింది. అది కూడా ఆల్రెడీ నా వీడియో వచ్చింది. తర్వాత అంటే ఇప్పుడు ఎలక్షన్స్కు బిఫోరు నేను సర్వేతో క్లోజ్ చేశాను. 8 బీజేపీ వస్తుంది, 8 కాంగ్రెస్ వస్తుంది, 1 ఎంఐఎం వస్తుందని చెప్పడం జరిగింది. నేను ఈ లెక్కలు ఏంటంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఇన్ని ఓట్లు ఉన్నాయి, వీళ్ళు ఇటేస్తారు, వాళ్ళు అటేస్తారు, ఇన్ని ఓట్లలో గిన్ని పోల్ అవుతాయి, ఇక్కడ ఇంత పర్సెంటేజు, అక్కడ అంత పర్సెంటేజు, ఇవన్నీ నేను సోది కబుర్లు అసలు ఎవరికి ఎన్ని ఓట్లు వస్తున్నాయి అనేటటువంటిదే నేను ప్రధానమైనటువంటి అంశంగా తీసుకొని మనం దాన్ని ప్రజల ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాము. అంటే ఎలక్షన్ల తర్వాత జరిగినటువంటి పరిణామం ఏంది, ప్రజల యొక్క మైండ్ సెట్ ఏంది, ప్రజలు ఏమనుకున్నారు, ఓటర్లు ఏమనుకొని చేసింది. కేవలము దయచేసి మిత్రులారా, మేధావులారా, దయచేసి మీరు ఒకటి గమనించాలా, కేవలము వ్యక్తులను బట్టి మాత్రమే ఓటింగ్ జరిగింది. అది ఏ పార్టీలో ఉన్నా వ్యక్తులను బట్టి మాత్రమే జరిగింది. ఇక్కడ మరి మీరు అనొచ్చు బీఆర్ఎస్ పార్టీలో వ్యక్తులు అంత మంచి వ్యక్తులు లేరా అంటే ఆల్మోస్ట్ కేటీఆర్ వాళ్ళ ఫ్యామిలీ ప్రభావము బీఆర్ఎస్ శ్రేణుల మీద, బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ల మీద ప్రభావం బలిష్టంగా ఉన్నది. కాబట్టి వాళ్ళకు ఆ ఛాయిస్ లేకుండా పోయినటువంటి పరిస్థితి మాత్రం బీఆర్ఎస్ పార్టీకి జరిగింది. కాబట్టి ఇక్కడ నేను చివరిగా ఫైనల్గా చెప్పడము ఏంటంటే ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతలో ఉండేటటువంటి అవకాశం మాత్రం బలిష్టంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి సుమారుగా 8 నుంచి 10 సీట్ల వరకు, అంటే సింగిల్ డిజిట్గా రావచ్చు, లేకుంటే డబల్ డిజిట్ 10 సీట్లు మాత్రం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉన్నది. 8 రావచ్చు, 9 రావచ్చు, 10 రావచ్చు. అంటే కొన్ని ప్లేసులలో విపరీతమైనటువంటి పోటీ ఉంది. అంటే ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్కొక్క విధంగా పోలింగ్ జరిగింది. కొందరు బీజేపీకి వేస్తే, కొందరు బీఆర్ఎస్కి వేస్తే, కొందరు కాంగ్రెస్కి వేసినటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ మనము కూడీకరించి మనం చెప్తే అక్కడ జరిగింది ఏంది, కాంగ్రెస్ పార్టీకి 8 నుంచి 10 సీట్ల వరకు, అంటే డబల్ డిజిట్ రావచ్చు, లేదా సింగిల్ డిజిట్ 8 రావచ్చు, 9 రావచ్చు, లేదా వస్తే ఏదైనా తేడా వస్తే 10 కూడా వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ 10 కాంగ్రెస్ పార్టీకి వస్తే బీజేపీ పార్టీకి 5 వచ్చే అవకాశం ఉంది. లేదా మెదకులో కొంచెం తారుమారై, మెదక్ ఒకటే, మిగతా ఎక్కడి కూడా బీఆర్ఎస్ పార్టీకి ఛాన్స్ లేదు. ఉంటే ఎక్కడన్నా సికింద్రాబాద్లో ఉండాలి. కానీ సికింద్రాబాద్లో కూడా కేవలము ఒక సికింద్రాబాదు, ఆ వారసీగూడ, ఆ రామ్నగర్ ఆ ప్రాంతంలో మాత్రమే పద్మారావు గౌడ్కు కాస్త ఎక్కువ ఓటింగ్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఆయనకు అభిమానులు ఉన్నారు కాబట్టి, ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఏది ఏమైనప్పటికీ
8 నుంచి 10 వరకు కాంగ్రెస్ పార్టీ, 10 కాంగ్రెస్కి వస్తే 5 బీజేపీకి వచ్చే అవకాశం, 9 కాంగ్రెస్ పార్టీకి వస్తే ఖచ్చితంగా 6 బీజేపీకి వస్తుంది. 6 బీజేపీకి వస్తే 1 బీఆర్ఎస్ కొట్టుకపోయే అవకాశం కూడా ఉంటుంది. అటు ఇటు కొంచెం అటు ఇటు, ఎందుకంటే ఇక్కడ వ్యక్తులను బట్టే ఎన్నిక జరుగుతూ ఉన్నది. వ్యక్తులను బట్టే కొందరైతే ఆదిలాబాద్లో బీజేపీ వస్తుందని చెప్పేసి అన్నారు, కానీ వ్యక్తిని బట్టి అక్కడ ఓటింగ్ జరిగింది. నిజామాబాద్లో బీజేపీ వస్తుంది అన్నారు, అక్కడ వ్యక్తిని బట్టి ఓటింగ్ జరిగింది. ఎందుకంటే ధర్మపురి అరవింద్ మీద ఆల్రెడీ బ్యాడ్ ఒపీనియన్ ఉన్నది కాబట్టి ఆయనకు ఓటింగ్ అనేటటువంటిది చాలా తక్కువ జరిగినట్లు మనకు సమాచారం. అంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆధిక్యతలో తక్కువ ఓట్లు రావచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇట్లా మనము ఒక్కొక్క నియోజకవర్గము, పార్లమెంట్ నియోజకవర్గం చెప్పుకుంటూ పోతుంటే అది మనం కరెక్ట్ అనాలిసిస్ చేసినా అది కొందరికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఖచ్చితంగా కాంగ్రెస్కు 8 నుంచి 10 మధ్యలో, బీజేపీకి 5 నుంచి 6, 7 మధ్యలో, బీఆర్ఎస్ వస్తే రావచ్చు లేకపోవచ్చు. ఎంఐఎం మాత్రము ఖచ్చితంగా హైదరాబాద్లో ఎంఐఎం కంపల్సరీ వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. దయచేసి ఏదో ఎవరో చెప్తే విని దాన్ని ఏదో బుర్రపాటు చేసుకొని, మైండ్ పాడు చేసుకొని, నెత్తిపాటు చేసుకొని పరిశాన్ కావద్దు. వ్యక్తులను బట్టి ఓటింగ్ జరిగింది. ఖచ్చితంగా వ్యక్తిని బట్టి వేసిండ్రు. కాబట్టి ఎక్కడెక్కడ ఏ వ్యక్తి ఉన్నారు, ఎవరు మంచి ఎవరు చెడు అనేటటువంటి దాన్ని బట్టి ఖచ్చితంగా మీరు సర్వే చేస్తే ఖచ్చితంగా సక్సెస్గా మీరు మీ సర్వేను అందించిన వాళ్ళు అవుతారని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. మ్యాక్సిమం బీఆర్ఎస్ క్లోజ్ అయినప్పటికీ బీజేపీ మాత్రం 2వ స్థానంలో మాత్రమే ఉంటుంది. మొదటి స్థానంలో వచ్చేటటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఒకవేళ ఉంటే వీళ్ళకు 8 వాళ్ళకి 8 వచ్చే అవకాశం కూడా బలిష్టంగా ఉన్నది. లేదు కాదు కూడదు, ఒక దగ్గర వ్యక్తి మంచి వ్యక్తి, ఇప్పుడు చేవెళ్ళ పార్లమెంట్ ఉంది, అక్కడ ఆల్రెడీ వ్యక్తిని బట్టే ఓటింగ్ పడ్డది. ఎవరు? కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, ఆయనను బట్టే ఓటింగ్ పడ్డది. మల్కాజ్గిరిలో కేవలము ఈటెల రాజేందర్ అన్న ఆయనను బట్టే పడ్డది అక్కడ. అట్లా కొన్ని ప్లేసులలో చెప్పలేము. అక్కడ ఆదిలాబాద్లో సుగుణమ్మ ఆమెను చూసే ఓట్లేసారు, వీళ్ళని పక్కకు పెట్టండి, ఆమెను చూసే వేసారు. ఇట్లా ప్రతి దగ్గర కూడా కేవలము మనుషులను బట్టి, మనుషులను చూసి వీళ్ళు ఎంతవరకు చేయగలరు, ఎంతవరకు మనకు సహకారంగా ఉండగలరు, ఎంతవరకు మనకు అందుబాటులో ఉండగలరు, వాళ్ళు అహంకారులా కాదా, పలకరిస్తారా పలకరియరా, ఇంటికోతే కనీసం మాట్లాడరా, గెలిచిన తర్వాత ఒక రకంగా ఉంటారు, గెలవని తర్వాత ఒక రకంగా ఉంటారా, అంతా కూడా ప్రజలు ఆలోచించి ఓటేసినట్లు మనకు సర్వే రిపోర్ట్ తెలుస్తూ ఉన్నది. ఇది ఖచ్చితంగా నిజమవుతుందని నేను మాత్రం నమ్ముతా ఉన్నా. దయచేసి మిత్రులారా, నా సర్వే పక్కా అవుతుందని నేను నమ్ముతూ, మీకోసమే నేను, నా కోసమే మీరు ఖచ్చితంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ను ముందుకు నడపండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమన్నా థాట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో పెట్టండి, షేర్ చేయండి. దయచేసి ఈ అనాలిసిస్ చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా ఇది అందుతే వాళ్ళు కరెక్ట్గా బుర్రబెట్టి అనాలిసిస్ చేస్తారు, పర్ఫెక్ట్గా అందిస్తారు. భవిష్యత్తులో కూడా రాబోయే ఏమైనా ఎన్నికలు ఉంటే దాన్ని కూడా సర్వే ద్వారా ఎట్లా బుర్రబెట్టి ఆలోచించాలనేటటువంటిది కూడా వాళ్ళకు వస్తుందని తెలియజేస్తూ, జై తెలంగాణ, జై తెలంగాణ.